హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను బియ్యం పిండి కొబ్బరితో తయారు చేసే ఆరతి పాయసం చూపించబోతున్నానండి. అలాగే దీంతో పాటుగా నేను బొబ్బరి వడలు చూపించబోతున్నాను. ఈ పాయసం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఈ బొబ్బరి వడలు కూడా బొబ్బర్లతో చేసుకుంటాం కదా, ఇవి కూడా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్ వస్తాయండి ఇవి. ముందు మనము ఆరతి ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనము ఇందులో కొద్దిగా కాజు ఫ్రై చేసుకుందామండి. నేతిలో కాజు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కాజు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనము ఈ కాజు ప్రిపేర్ చేసేసుకుని ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇలాగా స్టవ్ మీద ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇందులో నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇలా కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో ఈ బెల్లంలో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, అలా 1.5 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు మనం మీడియం టు హై పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ బెల్లం మరుగుతుంది కదండి పాకం అంతా, ఇందులో కొంచెం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. వేసుకొని ఒకసారి కలిపి ఇది బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మరగనివ్వాలండి. ఇప్పుడు మనము వేరొక బౌల్ తీసుకొని దాంట్లో మనము బెల్లం తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని దీన్ని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అంటే వాటరు ఎంత మనకి అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అంత చూసుకొని కొంచెం పలుచగానే కలుపుకోవాలి. ఇది మళ్ళీ మనం బెల్లం పాకంలో వేస్తాం కదా, వేసినప్పుడు ఉండలు కట్టకుండా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత కలుపుకొని ఈ పాకం అంతా బాగా బాయిల్ అవుతుంది కదండి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయి పాకం అంతా బాగా మరుగుతుండగా మనము కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి వాటర్లో, అదంతా కూడా ఇందులో పోసేసుకొని మనము వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇందులో నేను అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి కూడా వేస్తున్నాను. మనము బియ్యం పిండి వేసిన వెంటనే ఈ కొబ్బరి కూడా వేసేసి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే దగ్గరకు వచ్చేస్తుంది బాగాను. మనం ఇలా కలుపుతూ ఉంటే చూసారా, ఒక 2 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా కలిపితే సరిపోతుంది. మన హారతి రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము పాయసం అనొచ్చు, కొన్ని ఏరియాల్లో దీన్నే హారతి అని అంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా, మనము చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి దీన్ని. చూడండి ఎంత ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయింది కదా. ఈ చిక్కదనం సరిపోతుంది మనకి. ఎంత చిక్కదనం కావాలనుకుంటే అంత. ఇంకా మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. దీన్ని ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం చక్కగా నేతిలో వేయించుకున్నాం కదండి జీడిపప్పు, మీరు ఇంకా వీటితో పాటు పిస్తా వేసుకోవచ్చు, బాదం, ఇంకేదైనా మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. దీన్ని చక్కగా మనము నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనం స్నాక్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి. ఇది చూడండి, ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా హెల్దీ కదా. మనం రెగ్యులర్గా పిల్లలకి కూడా చేసి పెడితే చాలా మంచిది. చిన్న పిల్లలు కూడా తినొచ్చండి దీన్ని. ఇప్పుడు మనము బొబ్బరి గారెలు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నాను. వీటిని మనము వాటర్లో వేసి ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి నానితే అండి చాలా చక్కగా మెత్తగా వస్తాయి, మనకి తొందరగా పిండి కూడా
బాగా గ్రైండ్ అయిపోతుంది. నేను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగేసి శుభ్రం చేసుకున్నాను. చూడండి ఇలాగా మనకి బొబ్బర్లు నానిన తర్వాత ఇలా ఉంటాయి. వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని బరకగా మనం గారెల పిండి రుబ్బుకుంటాం కదండి, అలాగే వీటిని ఇలాగ తొక్కతోటే రుబ్బుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇలాగ ఇప్పుడు అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే నేను ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇందులోను ఈ వడల్లోకి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇలాగ మనము తరుగుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. వీటితో పాటు నేను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలా మీకు ఏం కావాలంటే అవి అల్లం ముక్కలు అలా ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని మనము వడలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే ఈ గారెల్ని. మనం ఒకవేళ వీటిని కనుక నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఆనియన్ కానీ ఇవన్నీ ఏమీ వేసుకోవసరం లేకుండా ఓన్లీ సాల్ట్ వేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా కొంచెం ఒక ఆకు మీద నేను కొంచెం పెరుగు రాసి గారెల్లాగా ఒత్తుకుంటున్నాను. వీటిని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఇవి చాలా చక్కగా వస్తాయి, తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా పెరుగు రాసి ఆకు మీద వేయటం వల్ల చక్కగా ఈజీగా వచ్చేస్తాయి మనకి గారెలు. ఆయిల్ వేడెక్కింది కదా, నేను ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకొని 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయినాయి కదా. మనము బొబ్బర్లని ఇలాగ తొక్కతోటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, పైన ఇలా కనిపిస్తూ చాలా బాగుంటాయి. ఇవి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ కలర్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నేను వీటన్నిటిని కూడా తీసేసుకుంటున్నాను. అలాగే మీకు మిగతా పిండి కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగే గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవడమే. అంతేనండి, మన బొబ్బరి వడలు రెడీ అయిపోయినాయి. వీటిని చక్కగా మనము ప్రసాదంగా పెట్టవచ్చు, నైవేద్యంగాను, లేకపోతే మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా పైన చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇవి మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ గారెలు మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. ఇవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మనం పాయసం కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, 2 చేసుకుని తప్పకుండా నాకు కామెంట్ చేయండి.